బహిరంగ సభకి లక్షలాదిగా తరలివచ్చిన జన సమూహమే వీరి దగా పాలనకి అంతిమ రోజులు వస్తున్నాయి అనేదానికి నిదర్శనం. ఈ సభా విజయం ప్రజల్లో దగా పాలనకు వ్యతిరేకంగా పంజా స్పందనకు నిదర్శనంగా చూడొచ్చు. తిరిగి బీఆర్ఎస్ మాత్రమే ప్రజల ఆశయాలను ఆకాంక్షలను నిలబెట్టుకోగలుగుతుందని ప్రజల్లో మరోసారి విశ్వాసాన్ని పెంచింది. హరీష్ అన్న ఆదేశాలతో వేలాది మంది విద్యార్థి యువత ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా పాదయాత్ర ద్వారా సభకు వచ్చి విజయవంతం చేసిన పాదయాత్ర బృందానికి అభినందనలు తెలియజేస్తున్నామని ఈ పత్రికా సమావేశంలో పోచబోయిన శ్రీహరి యాదవ్, జాపర్ శ్రీకాంత్ రెడ్డి, ఎడ్ల సోమిరెడ్డి, లక్కరసు ప్రభాకర్ వర్మ, భూమన్న గారి కిషన్ రెడ్డి, ఇరుగంటి రమేష్ పాల్గొన్నారు. ద్వారా చూసి సంబరపడుతూ చర్చించుకుంటున్న తీరు చాలా ఆనందానికి ఉత్సాహానికి గురి చేస్తుంది. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కష్టాలు కడగళ్ళు కన్నీళ్ల గురించి ఎంత ఉద్విగ్నంగా అయితే మాట్లాడేవారో, తెలంగాణ ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షల గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, స్వయం పాలన కోసం, స్వయం అభివృద్ధి కోసం ఎంతో మాట్లాడేవారో, అదే ఉద్విగ్నతో నేడు తెలంగాణ రాష్ట్రం కోసం మాత్రమే కాదు, విదేశీ ఉద్యమం దారులను ఖండిస్తూ ఒక దేశభక్తి నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు కేసీఆర్ లో ఉన్నాయని చర్చించుకుంటున్నారు. విదేశీ ఉద్యమ దారుల్లో వర్ణించినటువంటి ఆ మృతులని శ్రద్ధాంజలి ఘటిస్తూ సభ ప్రారంభమైంది. అనంతరం సభ మాట్లాడుతున్న తీవ్రంతా కూడా ప్రజలు చాలా ఉద్విగ్నతతో ఎదురుచూస్తూ చుప్పట్ల ద్వారా అశబ్దాల ద్వారా తమ ఆమోదాన్ని తెలియజేశారు. ప్రజల్లోకి మహనీయుల మాటల్ని కేసీఆర్ గారు మరోసారి రుజువు చేశారు. తిరిగి ప్రజల్నే అడిగారు. మధ్య భారతంలో దండకారణ్యంలో ఆదివాసుల ఊచకొత్తకు వ్యతిరేకంగా, ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఆపరేషన్ కగారు ఆపేయాలని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని తీర్మానం చేద్దామా అని ప్రజలు అడిగితే లక్షలాది మంది ప్రజల అసద్వాల మధ్య ఆ కేసీఆర్ గారి మాటకి అండగా వారి యొక్క అంగీకారాన్ని తెలిపిన తీరు చూస్తుంటే తెలంగాణ కోసం మాత్రమే కాదు, విదేశీ ఉద్యమదారుల్ని అంతర్గత భద్రత పేరుతో ఆదివాసుల ఊచకొత్తగా వస్తున్నటువంటి ఆదివాసుల యొక్క దమనకాండకు వ్యతిరేకంగా కూడా కేసీఆర్ గారు మాట్లాడిన తీరు విస్తృతంగా ప్రజల్లోకి, ప్రజాస్వామ్యంలోకి చర్చగా మారింది. ఈరోజు కేసీఆర్ గారు మాత్రమే ఇంత గట్సు నలిగారు. విదేశీ ఉద్యోగాలను ఎంతైతే వ్యతిరేకిస్తారో అంతర్గత భద్రత జరుగుతున్నటువంటి హత్యాకాండను కూడా అంతే వ్యతిరేకించారు. అంత మాత్రమే కాదు, తెలంగాణలో దగాపాలన కొనసాగుతుంది, ప్రజాపాలన ముసుగుని ఈ తెలంగాణ రాష్ట్ర నాయకులే కాదు, పక్క రాష్ట్రాల నాయకుల్ని, విదేశ మొత్తం మన ఢిల్లీ అధినాయకులను తీసుకొచ్చి వాగ్దానాలు ఇచ్చుడే కాదు, మాటల హామీల వర్షం కురిపించడే కాదు, వివిధ బాండ్ పేపర్ల ద్వారా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా పుట్టదాకా చేయలేడు. 450 హామీలతో వచ్చినటువంటి గద్దెక్కినటువంటి కాంగ్రెస్ సర్కారు మొత్తం హామీలు తుంగలో వచ్చింది. దగాపాలన పేరుతో, ప్రజాపాలన పేరుతో దగాపాలన కొనసాగిస్తూ మోసపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి కాంగ్రెస్ టీంను ఎండగడుతున్నప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి ఉత్సాహం చూస్తే ఈ చీకటి పాలన, ఈ ప్రజాపాలన దృష్టిలో ఉన్నటువంటి దగాపాలన ఇంకెక్కువ కాలం కొనసాగదని, రానున్న రోజులలో రానున్నది మళ్లీ తిరిగి కేసీఆర్ గారి పాలన మాత్రమేనని, తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండేటటువంటి సకల జనుల సంపన్న వర్గాలకు న్యాయం చేసేటువంటి కేసీఆర్ పాలన మాత్రమేనని చెప్పి, అది రాబోతుందని చెప్పి ఆశని ఆకాంక్షని మరోసారి రేకెత్తించారు కేసీఆర్ గారు. ఈ సభలో విజయవంతాన్ని కృషి చేసినటువంటి పార్టీ శ్రేణులందరికీ మేము మరోసారి వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎర్రటి ఎన్నం సైతం లెక్క చేయకుండా సిద్దిపేట నుండి విద్యార్థి యువత 25వ తేదీ నాడే సిద్దిపేటలో అమరులకు నివాళులర్పించి, తదనంతరం ఉద్యమ దారుల్లో పెహల్గాంలో కలిగినటువంటి మృతులకి నివాళులర్పించి పాదయాత్ర ప్రారంభించి, పాదయాత్ర ద్వారా వేలాది మంది యువకులు, 1000కి పైగా యువకులు, విద్యార్థి యువత ఆ పాదయాత్రలో పాల్గొన్నటువంటి చిన్న సైతం లెక్క చేయని వారి స్ఫూర్తిని మేము మరోసారి వారిని అభినందిస్తున్నాం. మొత్తంగా ఈ సభ, వరంగల్ సభ తెలంగాణ ప్రజలందరికీ ఒక నూతనోత్సవాన్ని, పార్టీ శ్రేణులకి భవిష్యత్తు పట్ల ఆశని, తెలంగాణ ప్రజలకి రానున్న రోజులలో మళ్లీ ఈ చీకటి పాలన తొలగిపోతున్న విశ్వాసాన్ని కలిగించిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీట్ లో నాతో పాటు సీనియర్ నాయకులు ఎడ్ల సోమిరెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, యువజన నాయకులు పడిగ ప్రశాంత్ గారు, ఇరుగంటి రమేష్ గారు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలకి బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాల రైతోత్సవాల లక్షలాదిగా తరలివచ్చి బహిరంగ సభలను విజయవంతాన్ని కృషి చేసినటువంటి పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అశేష తెలంగాణ సమాజానికి బీఆర్ఎస్ పార్టీ తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎలాంటి ఎంట్రన్స్ సైతం లెక్క చేయకుండా హరీష్ అన్న ఆదేశాల మేరకు
సిద్దిపేటలోని అమర స్తూపం వద్ద అమరులకి, అదేవిధంగా ఉగ్రవాదం పూకల దాడుల్లో పెహల్గాంలో నెలకొరినటువంటి మృతవీరులకి నివాళులర్పిస్తూ 3 రోజులుగా పాదయాత్ర చేసినటువంటి సిద్దిపేట విద్యార్థి యువతకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు కేసీఆర్ గారి సభ పట్ల, సభలో వారు చర్చించినటువంటి తీర్మానం చేసినటువంటి విషయాల పట్ల యావత్ తెలంగాణ సమాజం మొత్తం ఆలోచనలో పడింది. నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగానైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని, ఆశల్ని, ప్రజాస్వామిక విలువల్ని ఒక ఉద్విగ్నపూరితమైనటువంటి వాతావరణం ప్రజల్లోకి చేరవేశారో నేడు ఏం చెప్తారని అందరూ ఎదురు చూశారు. నిజంగానే ప్రజలంతా ఎదురు చూసినట్టు కేవలం తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మాత్రమే కాదు, తెలంగాణ ప్రజల యొక్క స్వయం పాలన గురించి, స్వయం సమృద్ధి గురించి మాత్రమే మాట్లాడే నాయకుడు కాదు కేసీఆర్. కేసీఆర్ ఒక జాతీయ నాయకుడని, విదేశీ ఉగ్రవాద దాడుల్ని, ఉగ్రముఖల దాడుల్ని ఖండిస్తూ సభ ప్రారంభమైన తీరు యావత్ భారతదేశం అభినందిస్తుంది. విదేశీ ఉగ్రవాద ముక్కలు చేసినటువంటి దాడిలో చనిపోయిన వారికి మౌనం పాటించి ప్రారంభమైనటువంటి సభ ఆద్యంతం ఉద్విగ్నంగా కొనసాగింది. లక్షలాది మంది ప్రజల్ని మధ్య భారతంలో, ప్రధానంగా దండకారణ్యంలో ఆదివాసుల పేరుగా, అంతర్గత పేరుతో ఆదివాసులను అత్యాచారం చేస్తున్న తీరుని కూడా మిలిటరీ ఉంది కదా, బలగా ఉంది కదా అని చంపుకుంటూ పోతే ప్రజాస్వామ్యం అనిపించుకోదని ఆపరేషన్ కగారం వెంటనే ఆపేయాలని కేసీఆర్ ఇది ఆపేద్దామా, ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారని ప్రజల్ని అడగడం, ఆ ప్రజల నుంచి లక్షలాది మంది ప్రజలు హర్షధ్వానాల మధ్య ఆపరేషన్ కగారం ఆపివేసి చర్చలు సిద్ధం ఉన్న మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని కేసీఆర్ తీర్మానాన్ని ప్రజల నుంచి ప్రజల్లోకి పోవడం అనే మహనీయ యొక్క బాటలో కేసీఆర్ గారు నడుస్తున్నారని మరోసారి వారు ప్రజల్లోకి నాయకులు వస్తారనే దాన్ని మరోసారి కేసీఆర్ గారు రుజువు చేశారు. ఇంతేకాదు తెలంగాణలో అధికారం కోసం అడ్డబోలు హామీలు ఇచ్చి, అల్లరిగానే హామీలు ఇచ్చి, ఫోటోటి హామీలు ఇచ్చి, ఆ హామీలని నేను చెప్తే తెలంగాణ సమాజం నమ్మదని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రుల్ని, ఢిల్లీ నాయకులను తీసుకొచ్చి డిమోట్ చేసుకుని 420 హామీలు ఇచ్చి ప్రజాపాలన పేరుతో కొనసాగుతున్నటువంటి ఈ దగాపాలన వ్యతిరేకంగా కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ స్పందన చూస్తుంటే ఈ అలవిగాని హామీల నుంచి మోసపూరిత వాగ్దానాలతో కొనసాగుతున్నటువంటి ఈ కాంగ్రెస్ సర్కారు ఇంకెక్కువ కాలం కొనసాగదని, రానున్నది తిరిగి ఈ తెలంగాణ ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని కేవలం కేసీఆర్ గారు మాత్రమే తీరుస్తారని ఆ ప్రజల్లో వచ్చినటువంటి హర్షధ్వానాల మధ్య ఆ స్పందన ద్వారా ఇవాళ మరోసారి తెలంగాణ ప్రజలు సోమిరెడ్డి గారు, జాపా శ్రీకాంత్ రెడ్డి గారు, కిషన్ రెడ్డి గారు, లక్కరస్ ప్రభాకర్ వర్మ, రమేష్, నేను మీ కొంచెం శ్రీహరి యాదవ్